పచ్చి చింతకాయలతో పప్పుచారు చేస్తే ఎంత బాగుంటుందో కదా. మేము చిన్నప్పుడు వీటిని ఓనగాయలు అనేవాళ్ళం. దాంతో పప్పుచారు చేసుకున్నాం. పప్పును ఉడకబెట్టుకోవాలి. వేడి నీళ్ళలో చింతకాయలను ఉడకబెట్టుకోవాలి. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని అన్ని వెజిటేబుల్స్ కట్ చేసుకొని వేసుకోవాలి. అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత పసుపు, అల్లం వేసి కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉడికించిన పప్పులో కాస్త ఉడికించి పొట్టు తీసిన పచ్చి చింతకాయల నుంచి రసం తీసుకొని పప్పులో కలుపుకోవాలి. వెజిటేబుల్స్ హాఫ్ కుక్ అయిన తర్వాత ఈ పప్పు చింతకాయ రసాన్ని వెజిటేబుల్స్ లోకి యాడ్ చేసుకోవాలి. పులుపుకు తగ్గట్టు కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఫ్రెష్ కరివేపాకు వేసుకొని కలుపుకొని మరిగించుకోవడమే. ఇది మరిగిన తర్వాత మెంతులు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, 2 లవంగాలు, 1 చెక్క అలా డ్రై రోస్ట్ చేసుకుని మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకుని మరుగుతున్న సాంబార్లో వేసుకుని మంచిగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మరిగిన తర్వాత పోపు వేసుకోవడమే. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, దంచిన వెల్లుల్లి వేసుకొని పోపు వేసుకోండి. నార్మల్ చింతపండుతో చేసే పప్పుచారు కన్నా ఈ పచ్చి చింతకాయలతో పప్పుచారు చాలా చాలా బాగుంటుంది. ఇంట్లో ఇలా చేస్తారా? తప్పకుండా చెప్పండి, లైక్ చేయండి.